హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ 12th క్లాస్. ఒకవేళ సెలెక్ట్ అవుతే 45,000 నుంచి 50,000 వరకు అయితే శాలరీ అని వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆ తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? దీనికి ఉండవలసిన కనీస అర్హతలు ఏంటి? ప్రతి విషయాన్ని మీకు ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో అలా అయితే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీని యొక్క పీడిఎఫ్ని అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని ఖచ్చితంగా జాయిన్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. సో మీకు లైక్ బటన్ ఉంటుంది, థమ్స్అప్ బటన్. ఆ లైక్ బటన్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉద్యోగ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ, మీ వాట్సాప్ స్టేటస్ కానీ, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ పెట్టండి. సో దట్ ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ICSSR నుంచి రావడం జరిగింది. సో ఈ ICSSR నుంచి మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. సో ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ పే చేయాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ పే చేయాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆల్ క్యాస్ట్ ఉమెన్స్, EWS అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు మనకు లెవెల్ 2లో భాగంగా రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ రిక్రూట్మెంట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు రిక్రూట్ చేస్తున్న వేకెన్సీస్ వచ్చేసరికి 13 వేకెన్సీస్ అండి. 13 వేకెన్సీస్లలో మనకు అన్రిజర్వ్డ్ కోటాలో 7, SCలో 2, OBCలో 2, STలో 1, EWSలో 1 అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 2లో భాగంగా మీకు 35,000 వరకు అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే అన్రిజర్వ్డ్ EWS క్యాండిడేట్స్ ఉంటారో 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు, OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 28 + 3 అంటే 31 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. SC వాళ్ళైతే 28 + 5 అంటే 33 వరకు ఉన్న SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఉండవలసిన కనీస అర్హత కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది వస్తే సరిపోతుంది. ఎక్కడా కూడా మీకు టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అడగలేదు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకు 4th January 2024 నుంచి 5th February 2024 వరకు ఎగ్జాక్ట్గా మనకు 31 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇంతకుముందు నేను చూపించిన వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ www.icsr.org.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ గురించి అని చెప్తాను, లేదా కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలా లేదా అనేది. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఏదైతే మీరు అప్లికేషన్ చేస్తారో దాని యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే మీకు సెలెక్షన్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి పార్ట్ A, పార్ట్ Bగా డివైడ్ చేస్తారు. సో పేపర్ 2 వచ్చేసరికి మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే లోయర్ డివిజన్ క్లర్క్ అంటే మనం లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేస్తాం కాబట్టి సో మనం సెలెక్షన్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్లియర్ అవుతారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్, ఓకేనా, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇస్తారు. ఒకసారి దీనికి సంబంధించిన సిలబస్ అనేది మనం చూసినట్లయితే సిలబస్ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 1 అవర్లో జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే మనకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామినేషన్కి మీరు అప్లికేషన్ చేయడం కాదు, ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం మనకు విజన్ అప్డేట్ అని, ఓకేనా, విజన్ అప్డేట్ అని డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇస్తాను. ఆ యాప్లోకి వెళ్ళినట్లయితే మీకు జాబ్స్ అకాడమీకి సంబంధించిన టైల్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్సెస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మనకు పేపర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో భాగంగా SI రైటింగ్ ఉంటుంది. సో SI రైటింగ్ కూడా 100 మార్క్స్కి ఉంటుంది. మనకు పేపర్ 1, పేపర్ 2 ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అదే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో 30 words per minute ఇన్ ఇంగ్లీష్ కానీ 20
5 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ కానీ ఎవరికైతే వస్తుందో వాళ్ళని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఉద్యోగాలకు కనుక ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఫీమేల్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో ట్రై చేయండి అప్లికేషన్స్ అయితే. సో మీకు డిస్క్రిప్షన్లో నేను ICSSRకి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్లో రైట్ సైడ్లో టాప్లో లాగిన్ ఫర్ అప్లికెంట్ ఉంది కదా. సో ఈ లాగిన్ ఫర్ అప్లికెంట్ మీద క్లిక్ చేయండి. లాగిన్ ఫర్ అప్లికెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో క్లిక్ హియర్ టు రిజిస్టర్, ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి ఏమొస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో వస్తుంది లేదా రిజిస్టర్ మెయిల్ ఐడితో వస్తుంది. పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఓపెన్ అవుతుందో ఆ అప్లికేషన్ ఫామ్లో స్టెప్ బై స్టెప్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని. సో కంప్లీట్గా డెడికేటెడ్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్నట్లయితే మీ రెస్పాన్స్ని బట్టే నేను వీడియో అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకైతే అప్లికేషన్ ప్రకారం అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది వాళ్ళు చెప్పలేదు. నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏదైతే మేజర్ సిటీస్ ఉన్నాయో ఆ మేజర్ సిటీస్లో అయితే కండక్ట్ చేస్తారు. సో మనకు తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ కానీ, విశాఖపట్నంలో కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాకు టైం ఉంది, మేము గవర్నమెంట్ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నాము అంటే నేను ఒక మాట చెప్తాను. టైపింగ్ అండ్ దాంతోపాటు షార్ట్ హ్యాండ్, ఓకేనా, షార్ట్ హ్యాండ్ టైపింగ్ టెస్ట్ అనేది నేర్చుకోండి. ఈ టైపింగ్ షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకోవడం వల్ల మీకు కోర్టులలో కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ స్టెనోగ్రఫీ జాబ్లు అనేది చాలా ఉంటాయి. కానీ స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, టైపింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వీలుంటే ఇవి టెక్నికల్ బోర్డు నుంచి టైపింగ్ టెస్ట్ కానీ షార్ట్ హ్యాండ్ టెస్ట్ కానీ క్లియర్ చేయండి. సో దట్ మీరు ఈజీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. ఇదే ICSSR నుంచి వచ్చిన ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నట్లయితే అదే స్టెనోగ్రఫీ నోటిఫికేషన్ వస్తే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి ట్రిక్స్ అనేవి సో మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో చెప్తూనే ఉంటాను. అండ్ మీకు కావాల్సిన గవర్నమెంట్ జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి చాలామంది వీడియోస్ని చూసి వెళ్ళిపోకండి, ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, లేకపోతే నా మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మీకు దానిలో 5000K డౌన్లోడ్స్ కనుక మీకు అయినట్లయితే మీకు ఫ్రీగా క్లాసులు చెప్పించడానికైతే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.